హృదయాలలో కూడా ఆనందాన్ని కలిగించేలా పద్యాలు అందించిన దివాకర్ల వారి సాహిత్యాన్ని పునర్ముద్రణకు సాహితీ అభిమానులు కృషి చేయాలని గురు సహస్రావధాని డాక్టర్ కడిమెల్ల వరప్రసాద్ కోరారు. ఉండి మండలం ఎండగండి గ్రామానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కళాప్రపూర్ణ ఆచార్య దివాకర్ల వెంకటావధాని 114వ జయంతి శుక్రవారం ఎండగండి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా దివాకర్ల విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దివాకర్ల సాహితీ సంస్థ అధ్యక్షుడు చెరుకువాడ అప్పల రామకృష్ణ వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్ మాట్లాడారు. తిరుపతి వెంకట కవులు ఆచార్య దివాకర్ల వెంకటావధాని వంటి కవితామూర్తులు పుట్టిన ఎండగండి పుణ్యభూమి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఇందుకూరి భారతి భగవద్గీత పారాయణం చేశారు. తాడేపల్లిగూడెంకి చెందిన కళాకారులు జానపద నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రరాజు మోహన్, పివి గోపాలకృష్ణ, చామర్తి అప్పారావు, వేగేశ్న రామరాజు, ఎండగండి కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ కార్యదర్శి సిహెచ్ రవికుమార్, రాంబాబు, మాటూరి భాస్కర్ గుప్తా, కన్నా శివనారాయణ, సిహెచ్ బంగారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దివాకర్ల వెంకటావధాని సాహితీ పురస్కారాన్ని గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్ కు అందజేశారు. నారాయణేన స్వయం వ్యాసేన గ్రంథాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతి లోకమంతా కూడా వ్యాప్తి చేశారు అన్న కృతజ్ఞత ఆరాధన భావం కలిగి ఏనాడు అక్కడ దివాకర్ల త్రిపురశాస్త్రి విగ్రహావిష్కరణ పెడితే విగ్రహాన్ని పెట్టి ఆవిష్కరణ చేస్తే నాకు ఎంత ఆనందం కలిగిపోయిందో ఆనాడు పైగా నా చేత మా నాడు కోట లక్ష్మీ నరసింహం ఈ 600 సంవత్సరాల విధానంలో కోట లక్ష్మీ నరసింహముడు అతను నా శిష్యుడే. సరిగ్గా ఇక్కడ అంతే వెంకటాద్రి చలపూడి వెంకటేశ్వర గారికి శిష్యుడిగా తిరుపతి గారు ముందు తయారు ఆ ఇద్దరు కలిపి చెట్టగా అవధానం చేశారు. అక్కడ నేర్చులు కూడా అంతే మళ్ళీ చెట్టకవులుగా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ మా చేత అవధానం చేయించారు. దివాకర్ల వారి విగ్రహ స్థాపనలోనే అవధానం చేసే అవకాశం కూడా నాకే కలిగింది. ఇలాగా ఉరికి ఆయన గురించి చెప్పుకోవడం కాదు, ఆయన పేరున పేరు పెట్టడం, ఒక బ్యానర్ పెట్టి కార్యక్రమం నడపడం కాదు, విగ్రహాన్ని స్థాపించాలన్న ఆలోచన ఒక ఎండగండికి మాత్రమే కలిగింది. అందరికీ కష్టం ఐటీలో పేపర్ పెడుతున్నాను. ఇక్కడ నేను ఒక కోరుకున్నాను, వీలైతే కనుక వెంకటేశ్వర గారి విగ్రహం కూడా ఆయన పక్కనే పెట్టండి, లేదా మరొక పెట్టండి. మరి ఇద్దరు విగ్రహాలు నేను వారిద్దరూ మనం పెట్టకూడదు. కుటుంబానికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వారితో మాకున్న సాహిత్యం మా కుటుంబానికి సాహిత్యంతో ముఖ్యమంత్రి కూడా మా తండ్రి గారు యొక్క అంటే వారి కుటుంబంలో మా యొక్క కుటుంబానికి ఆచార్యత్వం కాకినాడలో 1980-85లో శతాబ్దంలో అష్టావధానంలో పోటీలు కార్యక్రమాలు జరుపుకుంటే పంపితే అక్కడ పెద్ద పండితులు వయసు ఉన్నవాళ్ళు వాళ్ళ నుంచి ఇంట్రెస్ట్ మీరు వచ్చారంటే మీరు ఎవరైతే బ్రహ్మశాస్త్రి గారు పంపారు. పంపి మీకు అసలు ఇక్కడ రావడానికి సమాచారంగా ఉందా అన్న పరిస్థితిలో వాళ్ళు లేదంటే మేము చెప్తా ఉన్నట్టు ఈ గ్రామం పండితులు పుట్టిన గ్రామంలో జనజన అభివృద్ధి చెందుతున్నది. ఈ గ్రామంలో జోగారి గారు, చంద్రరాజు గారు, చెరుకువాడ వారు, శ్రీరంగరాజు గారు కుటుంబం, అలాగే అప్పటి గారి కుటుంబం ఎంతో, అలాగే శ్రావణ్ వారి కుటుంబం కూడా ఈ గ్రామం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతూ సందర్భంగా ఇక్కడ మన దివాకర్ల వారి సాహితీ సమితికి చైర్మన్ గా ఉన్నటువంటి వర్మ గారికి కూడా స్వాగతం. ఇవాళ ఎంతో బాగా జరిగింది కార్యక్రమం. అందరూ ఊర్లో పెద్దలందరూ కూడా అందరూ సహకారం కూడా చాలా బాగా